గాక. అదే కాలంలో యేసయ్య నామంలో మీకు అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. అతన్ని అక్కజనులు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగై ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని నేను ప్రేమంటోలారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి బేతనియా అనే గ్రామంలో మరి మరియా, మార్తా, మరి లాజరు అనేటి వారు ఉండేవారు. మరి యేసు ప్రభువారు ఆ యొక్క గ్రామమునకు బేతనియాకు వచ్చినప్పుడల్లా అక్కడ మరి మరియా, మార్తా, లాజరు యేసు ప్రభుని ఎదుర్కొని వెళ్ళి ఆయన్ని వారి ఇంటికి ఆహ్వానించి ఆయనకి ఇందు చేసి ఆయనకి పరిచర్య చేసేవారు. ఈ యొక్క గృహం లేక ఇంట్లో ఉన్నట్టు వారు మరియా, మార్తా, లాజరు. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మరి లాజరు రోగి అయినాడంట, అస్వస్థతకు గురయ్యాడు, రోగి అయినాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వర్తమానం పంపిస్తున్నారు మరియా, మార్తా ఇద్దరు. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ అంతటా అక్కచెల్లెలు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చిందని చెప్పాను. ప్రేమట్లారు, ఇక్కడ మనం చూసినట్లయితే లాజరు రోగి ఉన్నాడనేసి తన అక్కజనులు ఇద్దరు కూడా యేసయ్యకి వర్తమానం పంపించారు. యేసయ్య ఆ వర్తమానం తెలుసుకొని మరి ఇక్కడ వారితో ఏం చెప్తున్నాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ ఇది దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడడానికే వచ్చిందని చెప్పి యేసయ్య చెప్తున్నాడు. మార్తా, మరియా తన తమ్ముడు లాజరు రోగి ఉన్నాడని యేసయ్యకి వర్తమానం పంపించారు. ఆ వర్తమానం విన్న యేసయ్య ఏమంటాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దీనివల్ల మహిమపరచడానికి వచ్చిందని చెప్పి, దేవుని మహిమార్థానికి వచ్చిందని చెప్పి యేసయ్య చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు యేసయ్య చెప్పే కొన్ని విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో మనకు అర్థం కాకపోవచ్చు, మనం వాటిని తెలుసుకోకపోవచ్చు. ఎందుకంటే అటు ప్రకారం మనం జీవించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, దాన్ని మనం తెలుసుకుంటే, దాని ప్రకారంగా మనం నడుచుకోగలిగితే అది మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ యేసయ్యకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, లాజరు రోగి ఉన్నాడు, నువ్వు త్వరగా రా ప్రభువా, నువ్వు వచ్చి అతని మీ హస్తం వంచి వాడిని బాగు చేయి ప్రభు అని చెప్పి అన్నట్టుగా యేసయ్యకి వర్తమానం పంపిస్తే, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అంటున్నాడు. ఈ దేవుని కుమారుడు మహిమపరచడానికే వచ్చిందని చెప్పి ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు. అవును ప్రేమటోలారా, మనం ఆలోచించినట్లయితే మన యొక్క జీవితాలలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఎన్నో సమస్యలు మన మానవ జీవితంలో అనేకమైన ఎదురొస్తుంటాయి. వీటన్నిటిని మనం ఆలోచించినట్లయితే మనము తొందరపాట్లలో చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏమంటే, మేము ప్రార్థన చేశాము, మరి మాకు ఈ రోగం పోలేదు, ఈ బాధ పోలేదు, ఈ కష్టం పోలేదు, ఈ బాధ పోలేదు, ఇంకా అనేకమైనటివి
సమస్యలు ఉన్నాయి, మరి వీటి వల్ల మేము ఎంతో సతమతమైపోతున్నాం. కాబట్టి మాకు దిక్కెవరు అన్నట్టుగా ఏం చేస్తారంటే చాలాసార్లు మరి విశ్వాస జీవితంలో చాలా ఒడుదుడుగులు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మార్తా మరియ మనం గమనిస్తున్నట్లయితే బేతనియ అనే గ్రామంలో వారు ఉంటున్నారు. మరి తన తమ్ముడు తన సహోదరుడు రోగి వ్యాధి మరణమైనట్టుగా వారు బాధపడుతున్నారు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే దాన్ని విని వర్తమానం తెలుసుకొని దాన్ని విని ఏం చెప్తున్నాడంటే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, దేవుని కుమారుడు దాన్ని మహింపరచడానికే వచ్చాడు, దాని మహిమార్థమే వచ్చాడని చెప్పి మనం చూస్తున్నాం. అవును, యేసయ్య మరి తనున్న చోట్లోనే వర్తమానం విని కూడా మరి ఆలస్యం చేసి బేతనీకి వచ్చే లోపల బేతనీలో ఏం జరిగిందంటే ఇక్కడ తన మార్త మరియు సహోదరుడు లాజరు మరణించడం మరణించిన తర్వాత అతను సమాధం చేయడం కూడా జరిగిపోయింది. యేసయ్య ఆ తర్వాత వచ్చిన తర్వాత మరి మార్త వచ్చి అంటుంది 20వ వచనం చూసినట్లయితే ఏమంటుంది, మార్త యేసు వచ్చిందని విని ఆయన ఎదుర్కొని వెళ్ళి మరి ఆ ఇంటిలోనే కూర్చుండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్ని నా సహోదరు సావకుండానని ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించాలని ఎరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పాను. ఇక్కడ మరి యేసు ప్రభువును అడుగుతుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికి ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి వరకు ప్రార్థన చేస్తుంటే, ఆయన మేము చేస్తుంటే, నీ గాయపడిన హస్తము లేకంటే నీ పరిశుద్ధమైన హస్తం ఆయన తాకుంటే బాగే ఉంటాడు. అయితే ఇప్పుడు మరణించాడంటే నువ్వు ఏమడిగినా దేవుడిని మనం వింటాడని చెప్పి అన్నప్పుడు అప్పుడు యేసయ్య అంటున్నాడు, మార్తా యేసుతో, ప్రభువా, మరి నువ్వు యేసు నీ సహోదరుడు మరలా బ్రతుకును లేచునని చెప్తున్నాడు. కానీ వాళ్ళు దేవుని మీద నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే బ్రతుకుని ఉంటాడు అంటున్నారు. అయితే యేసు ఏం చెప్తున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఇది దేవుని కుమారుడు మహిమపరచడానికే వచ్చిందని చెప్పి యేసు చెప్తున్నాడు. సమాధి చేయబడినారు. సమాధి దగ్గరికి యేసయ్య కూడా ఎక్కడుందని సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, ప్రభువా, 4 రోజులైంది ప్రభు అంటున్నారు, కుళ్ళు వాసన వస్తుంది ప్రభు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు కన్నీళ్ళు విడిచి ఆ సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మనగానే లాజరు ప్రతితో వస్త్రం కట్టినబడిన వాడై వెలుపలికి వచ్చాడు. వాడిని కట్లిప్పి వాడిని పోనీయుడు అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుడు అక్కడ మహిమపరచబడడానికి వచ్చిందని చెప్పి చెప్తున్నాం. అవును ప్రేమంటి వాళ్ళారా, మనకు కూడా చాలాసార్లు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇలాంటి ఇప్పుడు మనం చాలా తొందరపడుతుంటాం. బాగోలేదే, అవసరం తీరలేదే, అక్కర్లు తీరలేదే, ఎన్నో తొందరపాట్లు వస్తుంటాయి. మార్త మరియు కూడా అదే తొందరపాట్లు ఉన్నారు. కానీ యేసయ్య ఏం చేశాడంటే అక్కడ దేవుని కుమారుడు లాజరు మరణం ద్వారా దేవుని కుమారుడు మహిమపరచబడాల్సి ఉంటుందని చెప్పి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాం. అవును, ప్రభువారు దేవుని మహిమ కొరకే వచ్చిందంటున్నాడు. అవును, ఇక్కడ దేవుడు మహిమార్థంగా ఏది కూడా ఆయన అసాధ్యమని ఏది లేదు, సమస్తం సాధ్యమే. ఆయన మరి జరిపిస్తాడు, నెరవేరుస్తాడు, సహాయము అన్ని కార్యములు కూడా సఫలము చేసి సహాయం చేస్తారని చెప్పి ఈ యొక్క ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభువుని నమ్మాల. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నమ్మి ప్రభువుని కలిగి ఉంటే ప్రభు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. వారేమో మరి రోగం ఏమన్నాడని చెప్పారు. యేసు ప్రభు ఈ రోగం మరణం కొరకు వచ్చింది కాదని చెప్తున్నాడు, దేవుని మహిమార్థంగా వచ్చిందని చెప్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ప్రభు నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు సహోదరు బ్రతుకుంటాడని చెప్తే నువ్వు మరి మరలా నీ తమ్ముడు బ్రతుకుతాడని చెప్పి లాజరును బ్రతికించాడు. అవును, మన యొక్క అవసరాలు, అక్కర్లు కూడా, మన ఇబ్బందులు కూడా ప్రభువారు ఏం చేస్తారంటే సహాయము చేసి మనకు ఆదరిస్తాడు, మన బలపర సహాయం చేస్తాడు. కాబట్టి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
నమ్మిన వారు తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రములనైనా. అవును, లాజరు రోగి అయినప్పుడు తన అక్క జైలులో యేసయ్యకు వర్తమానం పంపించినప్పుడు యేసయ్య ఇది మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దీనివల్ల మహింపరచడానికి వచ్చిందని. అవును తండ్రి, మీరు మహిం పొందాలా, మేము తగ్గించబడాలా, మీరు హెచ్చించబడాలా. కాబట్టి ఇంతవరకు మీరు సహాయం చేస్తారు. వాక్యము అనేక మంది అంగీకరించినట్లు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.